ఎన్నికలేవైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవానే నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ హస్తం జైత్రయాత్ర బైపోల్స్, పంచాయతీ ఎన్నికల మీదుగా తాజాగా మున్సిపల్ ఎలక్షన్స్ వరకు అప్రతిహతంగా సాగుతోంది. పల్లె ఓటర్ నుంచి పట్నం ఓటర్ వరకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకే జై కొడుతున్నారు. వరుస విజయాలతో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏకంగా 85 స్థానాలను కైవసం చేసుకుంది. 7 కార్పొరేషన్లకు గాను 4ంటిని సొంతం చేసుకుంది. మరొక చోట సిపిఐ మద్దతుతో పాగా వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని, ప్రజాప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నదంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన బీఆర్ఎస్, బీజేపీలు కనీసం అధికార పార్టీ దరిదాపుల్లో కూడా రాలేకపోయాయి. ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అధికార పార్టీ పనితీరుకు గీటురాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలే కాదు, నేడు రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు సైతం ప్రజా ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతూ స్పష్టమైన తీర్పునివ్వడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.